అల్లు అర్జున్ నేషనల్ అవార్డును వెంటనే క్యాన్సిల్ చేయాలి. అల్లు అర్జున్ గారి పుష్ప 2 మూవీ అలాగే ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డ్ ని క్యాన్సిల్ చేయాలని కాంగ్రెస్ నేతలు అయితే అంటున్నారు. అటు మంత్రి సీతక్క గారు అలాగే తీన్మార్ మల్లన్న గారు వీళ్ళందరూ పుష్ప 2 మూవీ అలాగే అల్లు అర్జున్ గారికి వచ్చిన నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే పుష్ప 2 మూవీలో సమాజానికి చెడ్డ మెసేజ్ ఇస్తుంది అండ్ ఎర్రచందనం దొంగల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది ఈ మూవీ. అలాగే పోలీసులు వాళ్ళని కించపరిచినట్టుగా ఉంది అని కాంగ్రెస్ నేతలు అయితే భావిస్తున్నారు. ఈ పుష్ప సినిమా అటు ఎర్రచందనం దొంగలను ప్రోత్సహిస్తూ సమాజానికి చెడు మెసేజ్ ఇస్తూ కొత్త దొంగలను తయారు చేస్తూ పోలీసుల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ సిస్టమ్ పైన కాండ్రించి ఊంచినంత పనిచేస్తూ ఉంది. దీనికి అవార్డులు అల్లు అర్జున్ నేషనల్ అవార్డును వెంటనే క్యాన్సిల్ చేయాలి. అల్లు అర్జున్ నేషనల్ అవార్డును వెంటనే క్యాన్సిల్ చేయాలి. సుకుమార్ పైన కేసులు పెట్టి ఈ సినిమాలో పోలీసు మనోభావాలు దెబ్బతీసినందుకు అతని పైన కేసులు పెట్టాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. అంతకంటే ముందు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే చాలా మంది అల్లు అర్జున్ గారు యాంటీ ఫ్యాన్స్ కావచ్చు వేరే వాళ్ళు కానీ ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డుని అయితే రద్దు చేయాలని కోరుకుంటున్నారు. దాని గురించి చాలా రచ్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఎప్పుడో వచ్చింది అల్లు అర్జున్ గారి పుష్ప అన్నప్పుడు ఆయనకి నేషనల్ అవార్డు అయితే వచ్చింది. మరి ఇప్పుడు రద్దు చేయాలనేది ఎంతవరకు కరెక్టో తెలీదు. ఈ సంధ్యా థియేటర్ ఇష్యూ కానించే కదా ఈయన మీద ఇట్లా వచ్చేసిన ఎలిగేషన్స్ అన్ని. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడదు. ఇంతకుముందు పుష్ప 2 అన్నప్పుడు ఇవేమీ మాట్లాడలేదు. నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయాలని అంటే కొద్దిగా అయితే వచ్చింది కానీ మరీ ఇంత పాపులర్ అయితే రాలేదు నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయాలని. ఎందుకంటే జై భీమ్ మూవీ వచ్చింది సూర్య గారిది. ఆ మూవీని కంపేర్ చేస్తూ ఆ మూవీకి రాలేదు నేషనల్ అవార్డు, ఈ మూవీకి అల్లు అర్జున్ గారికి వచ్చింది అనేది అక్కడ రచ్చ అయితే జరిగింది. అప్పుడు కొద్దిగా అంటే అంత పట్టించుకోలేదు ఎవరు. కానీ ఇప్పుడు దాని గురించి మంత్రి సీతక్క గారు కూడా అదే మాట్లాడారు. జై భీమ్ లాంటి సినిమాకి నేషనల్ అవార్డు ఇవ్వలేదు, ఈ పుష్ప స్మగ్లర్ దానికైతే నేషనల్ అవార్డు ఇచ్చారు. ఇలా జరుగుతుంది ఈ బీజేపీ వాళ్ళ హయాంలో అని వాళ్ళు రాజకీయ పరంగా అయితే మాట్లాడారు. కానీ స్టిల్ ఇప్పటికి కూడా అందరూ తీన్మార్ మల్లన్న గారు కానీ కాంగ్రెస్ నేతలు కొంతమంది నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయాలని అందరూ అయితే కోరుకుంటున్నారు. జై భీమ్ చాలా మంచి సినిమా, దానికి అవార్డు వస్తే చాలా హ్యాపీ. కానీ దానికి అవార్డు రాలేదు. మన తెలుగుడు అల్లు అర్జున్ గారికి అయితే అవార్డు అయితే వచ్చింది, నేషనల్ అవార్డు. అప్పట్లో మరి చాలా మంది రాజకీయ ప్రముఖులు చాలా మంది కాంగ్రెస్ చెప్పారు. సోషల్ మీడియాలో చాలా టాప్ లేసిపోయింది అప్పుడు ఆయనకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మన తెలుగులకు వచ్చిందని. కానీ ఇప్పుడు సంధ్యా థియేటర్ ఇష్యూ కాంచి ఆయనకి నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయాలని ఇప్పుడైతే రచ్చలేపుతున్నారు సోషల్ మీడియాలో. ఇది ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి. అండ్ జై భీమ్ లాంటి సినిమాకి నేషనల్ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా మంచి సినిమా అది. పుష్ప 2తో కంపేర్ చేసిన నాకు జై భీమ్ అనేది చాలా మంచి సినిమా, నాకు చాలా ఇష్టం ఆ మూవీ అంటే. కానీ పుష్ప 2 మూవీ వచ్చేసరికి సమాజానికి చెడ్డ పేరుంది. ఎందుకంటే ఎర్రచందనం దొంగల్ని ఎంకరేజ్ చేసినట్టుగానే ఈ మూవీలో ఉంది. బట్ పార్ట్ 3లో దీని గురించి మంచి చూపిస్తారని వాళ్ళైతే మూవీ టీం అయితే చెప్తున్నారు. సరే పార్ట్ 1 పార్ట్ 2 ఈ రెండు పార్ట్స్లోనూ చెడ్డగానే చూపిస్తున్నారు. అంటే సమాజానికి చెడ్డ మెసేజ్ ఇస్తున్నట్టుగానే పుష్ప 2లో ఉంది, పుష్ప 1లో కూడా అంతే ఉంది. కానీ ఇక్కడ పుష్ప 3 వచ్చేసరికి అసలు పుష్ప అనేవాడు ఎర్రచందనం దొంగల్ని ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు, అది మంచి వాళ్ళకి ఇస్తున్నారు అంటే పేదలకి ఇస్తున్నారు అనేది దాంట్లో చూపెడతారని మూవీ టీం అయితే చెప్తుంది. మరి అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయాలా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి.